Branch Guntur, and this is Mr. Anuj Gupta in charge VIP Security Delhi. Sir. Mr. Singh, Commissioner of Police Delhi. Sir. This is Mr. Vikram Chaudhary in charge Personal Security Prime Minister of India. I am Raghavendra Rajput, Chief of Intelligence Bureau. Sir, if I can ask, what's this all about, sir? అంటే అర్ధరాత్రి ఫోన్ కాల్ ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వాట్స్ గోయింగ్ ఆన్ సార్? Mr. Vishwanath Shastri, IPS 1963 batch, first posting Bapatla Division, second posting Chirla Division, third posting 1979 till date, TSP Crime Branch Guntur. So primarily, you worked in the Tiger Zone, the zone of Tiger Nageshwar Rao. ఐఎమ్ సారీ, నాకు అర్థం కాలేదు. టైగర్ నాగేశ్వరరావుకి పిఎం పర్సనల్ సెక్యూరిటీకి ఏంటి సార్ సంబంధం? Mr. Shastri, in this meeting, I will be asking the questions. Please sit down. Now tell me everything about Tiger Nageshwar Rao. సార్ నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్ళి ఉంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్లోకి వెళ్ళి ఉంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్ళి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు సార్. నా సర్వీస్లో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. మంగళ్ సింగ్, ఓంకార్ సింగ్ యాదవ్, ఫ్యూలా. అంతకన్నా పెద్ద దొంగ వీడు. సార్, చెప్పకుండా తీసుకెళ్ళిపోతే దొంగతనం, కొట్టి లాక్కెళ్ళిపోతే దౌర్జన్యం, సవాల్ చేసి పట్టుకెళ్తే దట్స్ టైగర్ నాగేశ్వరరావు ఫీస్. సార్, నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్. కొన్ని సంవత్సరాల క్రితం నేను స్పెషల్ డ్యూటీ మీద చీరాల పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు వాయిస్ ఇంకా గుర్తుంది సార్. ఇట్ వాస్ మోర్ లైక్ ఎ రోర్. చీరాల పోలీస్ స్టేషన్. ఈ గొంతు గుర్తు పెట్టుకో. అడవిలో తిరిగేవాడికి పులి అలికిడి, ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసుడికి ఈ గొంతు వెనికిడి తెలియటం చాలా అవసరం. ఎవడను? పోలీసులకి విజ్ఞప్తి, 1764 కాకినాడ నుంచి మద్రాసు వెళ్ళు సర్కార్ ఎక్స్ప్రెస్ దారిలో దోపిడీకి గురి కాబోతుంది. తుఫాన్ బాధితుల కోసం కాకినాడ నుంచి కృష్ణపట్నం వెళ్తున్న 20 టన్నుల ఆహార ధాన్యాలు దోపిడీ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టోర్టుపురం నాగేశ్వరరావు. కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వటం నాకు అలవాటు. కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి. ఓకే సార్. కాకినాడ మచిలీపట్నంకి 242 కిలోమీటర్స్ డిస్టెన్స్. మధ్యలో 21 స్టేషన్స్, ప్రతి స్టేషన్లో 10 మంది పోలీసులు, క్రాసింగ్ దగ్గర పెహరా, ప్రతి బోగిలో ఆర్పీఎఫ్ సిబ్బంది. సరుకు కొట్టేయడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ 2300 మీటర్లున్న గోదావరి బ్రిడ్జ్. ఇంత సెక్యూరిటీ దాటి 5.5 నిమిషాల్లో 20 టన్నుల సరుకు కొట్టేయాలి. యు రియలీ థింక్ ఇట్స్ పాసిబుల్ సార్? లోడ్ చేయడానికే 5 గంటలు పడుతుంది. 5.5 నిమిషాల్లో వాడు 20 టన్నులు కొట్టేయడమా? ఇట్స్ సార్, నాగేశ్వరరావు మీద ఉన్న క్రైమ్ ఫైల్స్ అన్ని రెడీ చేశాం సార్. Particular in the crime literature batch, sir. Award you. It started very early, sir. అంటే 10 ఏళ్లకే 8 years. 8 ఏళ్ల వయసులో దొంగతనమా? Murder. యలమంద స్టూవర్ట్పురం క్రైమ్ కి తల్లివేరు లాంటివాడు. స్టూవర్ట్పురంలో జరిగే ప్రతి క్రైమ్ వెనుక అతని హ్యాండ్ ఉంటుంది. ఆ క్రైమ్ నుంచి వచ్చే ప్రతి రూపాయిలో అతనికి వాటా ఉంటుంది. దొంగతనానికి పొమ్మని నేను చెప్పుండానా?
పోనీ దొంగతనానికి పోయే ముందు నువ్వు నాకు చెప్పుండవా? పనైనాకైనా లెక్కొట్టుకొచ్చిచ్చినావా? నేను కట్టబడి కొట్టుకొచ్చిన సొమ్ము నీకెందుకు ఇయ్యాలా? దుక్కి దున్నింది కదా అని పంట ఎద్దుదైపోద్దా? కాపలా కాసిందని కొంప కుక్కదైపోద్దా? స్టూవర్ట్పురం నాదైనప్పుడు సొమ్ము నీదట్ట అవుతురా? మోకాల్లో మేకు కొట్టేండ్రా. అయ్యా వద్దయ్యా, చూడట్లేదు. ఒక దొంగకి మోకాలి జాయింట్స్ తీసేయడం అంటే ఒక గిటార్ వాయించేవాడికి చేతి వేలు తీసేసినట్టు. దండాలయ్యా. రే, మీ చిన్నోడా? అవునయ్యా. ఏందిరా కుర్చీ కోసం ఎగబడతాడు ఈడు? కొడుకులకుండే వద్దిక మర్యాద లేదు. పనేంటో చెప్పండి అయ్యా. ఆ కనకారావు గాడు రంగును పోయి దండిగా దుడ్డు సంపాదించుకొని వచ్చినాడు. మొత్తం వాడిన పెట్టులోనే మూలుగుతుంది. అర్థమైందయ్యా. పల్లాలో అయ్యా ఆడికి 3 రూపాయలు ఇచ్చి పంపించు. అయ్యా, ఇంకో 2 రూపాయలు ఇప్పించండి అయ్యా. నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా కింద దాచిపెట్టిందేంట్రా? అయ్యా, అది కోడి ఏరన్నగాడు మీరు చెప్పారని దొంగతనానికి వెళ్ళినప్పుడు జనాలాడి కాలిర కొట్టేశారయ్యా. ఆడు పనికి పోవట్లా. పిల్లలు ఆకలితో. ఏందిరా ఆడిపిల్లల గురించి ఓ ఇదైపోతున్నావు? ఆడి కాలిరిగిందని ఆడి పెళ్ళాన్ని పక్కలోకి వస్తా ఉండదా ఏవి? తప్పుడు నా కొడక. పని ఏదో చూద్దాంలే. పో. అయ్యా ఇక్కడెందుకు తవ్వుతున్నావు? గోడ ఎక్కడ బలహీనంగా ఉంటుందో ఎలకక్కడే బొరిగి తవ్వుతుంది. ఇక్కడ తవ్వితే సులువుగా కాలం చేయొచ్చు. కానీ వీడు 8 ఏళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడు. जब तक बाप के हाथ का खिलाया खाना उसके गले तक पहुंचता, उसने बाप का गला काटकर उसे मार दिया. बड़ा सा मनुष्य ना. నాగేశ్వరం అర్థం కావాలంటే మీకు స్టూవర్ట్పురం పరిచయం అవ్వాలి సార్. బెజ్జల ప్రసాద్ స్టూవర్ట్పురం అనే కురుక్షేత్రానికి ద్రోణాచార్యుడు. ఇప్పుడు స్టూవర్ట్పురంని రూల్ చేస్తున్న గ్యాంగ్స్టర్స్ అందరూ ఒకప్పుడు ప్రసాద్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు. పందికొర తిని దొల్లడం కాదు, గాడిద రక్తం తాగి గుర్రంలా ఉరకాల. ఏ పోలీసోడికి చిక్కకూడదు. ₹10 ఎవరికి కావాలి? నీకు కావాలా? అవునయ్యా. తీసుకో. దాంట్లో నల్ల తీళ్లు కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల వయస్సులో నాగేశ్వరరావుకి బెజ్జల ప్రసాద్ తారసపడ్డాడు. దొంగతనంలో కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా. మన వెంకటయ్య కొడుకయ్యా. నా దగ్గర పని నేర్చుకుంటావా? అందుకనే చేసింది. గాడిద రక్తం తాగితే కొన్ని గంటల పాటు విశ్రాంతి లేకుండా పరిగెత్తాలి, లేదంటే శరీరంలోని నెత్తురు విరిగి ప్రాణం పోతుంది. అలాంటి కఠోర శిక్షణతో బెజ్జల ప్రసాద్ నాగేశ్వరరావుని సానపెట్టాడు.
స్టూవర్ట్పురం గ్యాంగ్ల మధ్య గొడవలు అవాయిడ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఒక వేలం పాట జరిగేది సార్, అండర్ ద వాచ్ ఆఫ్ యలమంద. అప్పట్లో స్టూవర్ట్పురంలో 3 మేజర్ గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవి: పోతు సూరి, డేగరవి, జార్జ్ బాబు. స్టూవర్ట్పురం క్రైమ్ నుంచి వచ్చే డబ్బులతో యలమంద పొలిటీషియన్గా ఎదిగి ఎమ్మెల్యే అయిపోయాడు. పక్కనున్నది యలమంద తమ్ముడు కాశీ. అన్న హైదరాబాద్లో చక్రం తిప్పుతూ ఉంటే తమ్ముడు స్టూవర్ట్పురం చూసుకునేవాడు. పాట మొదలెట్టండి రా. గుంటూరు రైల్వే స్టేషన్ దేవుడి పాట 25,000. 30,000, 35,000. రేయ్, అన్న ఎమ్మెల్యే అయిందాడు. పోలీసులు మన చేతి కిందకి వచ్చిండారు. దండిగా దొంగతనాలు చేసుకోవచ్చు. పాడికొండపా 50,000. అది పాట. జార్జి బాబు పాట 50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. గుంటూరు రైల్వే స్టేషన్ జార్జి బాబు పాడేసుకున్నాడు. మిగతా ముఠాలేవి వచ్చే సంక్రాంతి వరకు స్టేషన్లో దొంగతనాలు చేయడానికి వీల్లేదు. ఏంటి నాకి ఈ మధ్య కనిపించడం లేదు? ఒకసారి రుచి చూసేశాక ఆ పదార్థం మీద ఆకలిపోద్ది. విజయవాడ గుంటూరు దేవుడి పాట 1,00,000 రూపాయలు. మనం పాడొచ్చా? పాడాలంటే నీకు గ్యాంగ్ ఉండాలా, వాళ్ళ పక్కన కుర్సీ ఉండాలా? ఎవడు రైడు? ఆ అంగిసేటు కలకత్తా వెళ్లాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్పోటు కొట్టుకొచ్చిందంట. అందులో వాడి పొగాకు బేళ్లున్నాయంట. దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు. భయ్యా, మీ పని కాదని చెప్పుండా కదప్పా, మళ్ళీ వచ్చినావేంది? एक बार मेरे बात सुनो. చూడప్పా, ఈ స్మగ్లింగ్ ఎవరో మన సేబడ్ల, మందంతా ఏరా బిజినెసా? देखो भाई, కలకత్తా పోర్ట్ నేను ఉంచుకున్న దానితో సమానం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బందర్ పోర్ట్ మీ ఏరియా. అందుకే అడుగుతున్నా, ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు 20% ఇస్తా. నయ్యోగా బోలానా, బయలుదేరు. 30%. ఏ బాయ్, 40%. 50. సగం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా. నిజమా? ఈడ ఏ నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా? మీరు మాట్లాడేసుకునే దానికే మేముండేది ఎందుకేడా? ఏ ఆలోచించక సేటు, తల్లి బిడ్డ న్యాయం తెక్కొట్టే. కాశీ, ఇంతమంది చెయ్యలేని పని నువ్వు చేస్తానంటావు. చెప్పానుగా, రేపు సాయంత్రానికి సరుకుతో ఏడుంటా. ఎరా, సరుకుతో రాకపోతే నా ఉచ్చ తాగుతావా? తాగుతా. ఏరా, లోటాలో పట్టుకుని తాగుతావా, లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా? చూద్దాం. సామే, ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు. గెలిస్తే ఏం ఇస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం కావాలరా? కుర్చీ సామే. ఏంది? నేను సరుకు తెస్తే ఈడ 3 కుర్చీలు బదులు 4 కుర్చీలు ఉండాలా. అందులో ఒకటి నాదే ఉండాలా. రేపు సాయంత్రం కలుద్దామప్పా. లోపలికెళ్లడమే ప్రమాదం, సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు. టన్ను పొగాకు లోపడంతా బంగారం అని అంట. టన్ను పొగాకు కాల్చి దమ్ము లాగితే ఎలా ఉంటుందో తెలుసా?
ఏంది నాకి సరుకు మొత్తం తగిలెట్టేస్తావే ఏంది? వాడు వస్తాడని సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా? వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా? పాగలేక్యా? వాడి కాలు కలకత్తా నేల మీద, వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో. చలో బ్రదర్, కభీ भी जरूरत पड़े तो ये नाम अंगी सेठ याद रखना. కాశీ కూర్చే. ఏందిరా కుర్చీ కోసం ఎగబడుతున్నాడు ఈడ. నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా సీటు కింద దాచిపెట్టిందేంట్రా? ఏరా ఎలా ఉన్నావు? చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా. ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు. ఆ ఎలమంద గాడికాడు తమ్ముడికి వీడి మీద పీకల దాకా ఉంది. అవకాశం వస్తుంది. దివాకర్ ఇక్కడ సంతకం పెట్టు. గరిక దివాకర్, గరిక దివాకర్. జడ్జి గారు పిలుస్తున్నారా? లాయర్ గారు ఏంటి బాగా బాగా ఆకలేస్తుందిరా. సాని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా, మళ్ళీ ఆకలేసేస్తుందా? పదార్థం అలా ఉంది మరి. నువ్వు వెళ్ళు, నేను తినేసి వస్తా. డబ్బులు లేవయ్యా. నమస్తే నాగి. ఏంటత్త కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కవరెట్టేదానివి, ఈసారి ఎట్లేదే? ఎక్కడల్లుడు ఈలోపే రైట్ చేసి తీసుకొస్తే ఎంత ఫైన్? అందరికీ కలిపి 250 నాకు. నే కడతా. పక్కనే జొన్న తోట ఉంది, 10 నిమిషాలు దా. మంచి ఆకలి మీద ఉన్నాను. 10 నిమిషాలు మీ నా కంచంలో తినాలంటే ఒక 3 రోజులు పస్తులుండాలి. ఏంటి అత్త, నిజంగా 3 రోజులా లేదంటే సాక? అది చెప్తుంది నిజమే అల్లుడు. ఓ అయితే ఏంటి? ఒక కంచు గంట రాగి చెంబు, ఇత్తడి గిన్నె. చిదినమ్మ, చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టంట్రా. కొడితే కోహినూరు కొట్టాలా, దొరికితే తీహారికి వెళ్ళాలా. ఇదిగో మరిది, నా పెనిమిటి 2 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చినాడు. కనీసం 4 రోజులైన ఇంటి పట్టునుండి. వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు. చేసుకో మరిది. నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది. మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది. సరే అంటే చెప్పరా, మన చీరాలు మామగోతురు ఉందిగా, మనీ 3 ఎట్టేద్దాం. ఆ పని చేయనా, లేదంటే సగం సొమ్మంతా సాని కొంపలకే తగిలాడేస్తున్నాడు. ఏరా నిజమా? ఊరుకోనే, వాడేదో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు. నిజమన్నా, సిలకూరుపేట 4 సాని కొంపలు ఈ నమ్మకం నడుస్తున్నాయి. రే యారిగా, ఆ నాగితో పాటు నువ్వు వెళ్తున్నావా? నీ పక్కన పడుకుంటే ఆ సాని కొంపల్లో వచ్చి అత్తర వాసన వస్తుంది. అది కాదే, ఆడెళ్ళి ఆడి పక్కన పడుకుంటాడు, తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు. అది ఆ వాసన. ఏరా అలా ఉన్నావు? ఈసారి దొంగతనం ఎట్టా ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి. జైల్లో సెందులోని వాడు కలిసిండ్రా. ఆడి చెప్పిందని ప్రకారం ప్రతి నెల బర్మా నుంచి మద్రాసుకి వాడలో దొంగ బంగారం వచ్చిద్దట. ఎంత? ఓ 50 తులాలు ఉంటుందా బాబాయ్? అంటే 1 కేజీ. 300 కిలోలు. ఈ వ్యాపారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న. నాగపట్నం నుంచి పుదుచ్చేరి దాకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి. వాడి చుట్టూ 300 మంది. ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చేప కూడా రాదు. உங்க போட்டை ரைட் பண்ண நாள்ல இருந்து கஸ்டம்ஸ் ஆபீசர் சர்மாவா காணோம். సర్చ్ వారెంట్ వந்திருக்கும்.
ఒకవేళ వస్తే ఇంతసేపు వాడు చేపలకేసింది మేత కాదు, అది இது சர்மா சாரோட மோதிரமாச்சே. ஏய் யாரா பீஸ் போட்டது? விரல்ல தங்க இருக்கிறது கூட தெரியாம லட்சுமி தேவிடா. రే యారే, ఇది కత్తులతో బ్లేడులతో అయ్యే అవ్వరం కాదు కానీ తుపాకులు కావాలి. స్టూవర్ట్పురం క్రైమ్ ని స్టేట్ బార్డర్ దాటించింది. స్టూవర్ట్పురం వైలెన్స్ కి తుపాకుల శబ్దం వినిపించింది నాగేశ్వరరావే. రషీద్ నుంచి తుపాకులు కలెక్ట్ చేసుకోవడానికి నాగి గుంటూరు ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అండ్ దాట్ చేంజ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్. ये लोकल मेड एक बार लोड किया तो 2 बार ఫైర్ कर सकता है. ये పిస్తోల్ 6 గుళ్ళుంటాయి దీంట్లో. దీన్ని ఎక్కడైనా దాచిపెట్టొచ్చు. ఫిగరు సూపర్ కదా బావా. మరి అదిరా రే, ఫిగర్ గారు సూపర్ కదా బావా. మీ వదినరా. కొలతలు బాగున్నాయి. क्या और इस चैप्टर में కొలతలు ఎత్తుపల్లలు చాలా బాగున్నాయి అని చెప్తున్నాను. చైన్ లాగితే ఈపురిపాలెం, అక్కడి నుంచి తోటవారిపాలెం 6 కిలోమీటర్లు. ఆ మురుగుళ్ళో పెళ్ళి. ఏమంటావు? पागल हो क्या? అవును, నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు. పర్మిషన్ అడిగే అలవాట్లేదు. లైఫ్లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా. పెళ్లి చేసుకుందామా? అసలేంటి నాన్సెన్స్? హూ ఆర్ యు? నాగేశ్వరరావు, స్టోర్టుపురం నాగేశ్వరరావు. మన మీద మర్డర్లు, దొంగతనాలు, దోపిడీలు మొత్తం కలుపుకుంటే 150 కేసులున్నాయి. చెలుకులూరిపేటలో 4-5 సాని కొంపలున్నాయి. అవి నా మీదే ఆధారపడి ఉన్నాయని మా వాళ్ళు అంటుంటారు. ఆడవాసన తగలంగానే మనకు అదో రకమైన ఆకలేస్తుంది. అదేంటో ఈసారి ఆకలి ఇక్కడేసింది. అదో రకమైన ఆకలి అంటే? అదో రకమైన ఆకలి అంటే పొద్దున్నే సద్దన్నం తింటామే అదా సార్? ఏమొద్దు, అందుకే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి. వాడి ప్రైవేట్ పాటల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడే. హే, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? బంగారం, 4 రోజులు నీ చుట్టూ తిరిగితే నీకేం నచ్చుద్దో ఏం నచ్చదో తెలిసిపోద్ది. ఆ తర్వాత నీకు నచ్చినట్టు మాట్లాడి నేను పాడేయటం చాలా చిన్న పని. ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు బంగారం. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు. నచ్చేలా మాట్లాడేవాడు బెటరా, నిజం మాట్లాడేవాడు బెటరా? శివరాకర్ మూడేస్తాడ్రా. మీరంతా స్టూడెంట్స్ అంటున్నారు. టొబాకో ఫ్యాక్టరీకి ఇంత క్యాపిటల్ ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారయ్యా? ఫండింగ్ అంతా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఫ్యాక్టరీకి అప్రూవల్ వచ్చేలా చూడండి సార్. ఓకే, ఐ విల్ ఫార్వర్డ్ ద అప్లికేషన్. లెట్ us see. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చీరాల కాలేజ్. అక్కడ కుర్రాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే నాగి సెటిల్మెంట్లు చేయడంతో స్టూడెంట్స్ మీద గ్రిప్ సంపాదించాడు. అన్నా నమస్తే అన్నా. అన్నా అన్నేంటి మా వైపు చూడట్లేదు? నువ్వేమన్నా అమ్మాయి వెంట చూడడానికి చూడు. ఎరా, అమ్మాయిని తెలుసా? సారా అని చెప్పి బిఏ సెకండ్ ఇయర్, మన మంగ క్లాస్మేటే. బాపట్ల కాలేజ్లో చదువుకునేదంట. పెళ్లి కోసం అని చెప్పి చదువు మానేసింది. పెళ్లి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చదువు మొదలెట్టేసిందా? మీకెలా తెలుసు? పెళ్లి పెటాకులు చేస్తుంది మనోజ్జరమే.
మరి బావా నువ్వేటి చూస్తున్నావు నాకు తెలుసు, ఎవరికో కాబోయే పెళ్ళం. ఎవరిదో కొట్టేస్తేనే దొంగతనం. జీ బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు. आप लोग तमाशा कर रहे हैं क्या? प्लीज ये शादी नहीं होता. ऐसा ऐसा मत कर. नहीं होता, ये शादी नहीं होता. राहुल चलो. దొంగ బంగారం విలువ 10 లక్షలు. ఎంత లెక్క చూసినా 3 లక్షలు తగ్గుతుంది సేటు. బాయ్ బొంబాయిలో హసన్ సెట్ కి నగలు చూపిద్దామని వెళ్ళాను బాయ్. అక్కడ జరిగిన రైడ్ లో పోలీసులు నగలు తీసుకెళ్లిపోయారు. 25,000 లంచం ఇచ్చి అతి కష్టం మీద బయటపడ్డాను బాయ్. कसम से నాకు కొంచెం టైం ఇస్తే कैसे भी करके आपका पैसा वापस कर दूंगा भाई. కాశీ 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 ఎలాగైనా నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను కాశీ. కాశీ కాశీ వద్దు భాయ్, చూడదు భాయ్. కాశీ భాయ్, కాశీ కాశీ చూడ భాయ్. ఈ లోపల నువ్వు ఊరు వదిలి ఉడాయించకుండా సెక్యూరిటీ అబ్బా. నీ భాషలో చెప్పాలంటే తాకట్టు. నీ డబ్బు ఎలాగైనా తిరిగి 3 ఇచ్చేస్తాను దినాల్లో భాయ్. 3 లక్షలు జమేసి దీన్ని తీసుకుపో. బిన్నే కట్టలేదనుకో నీ అప్పు కింద దీన్ని జమేసుకుంటా. దీని బిజినెస్ లో పెడతా. 3 లక్షలు జమ అవ్వాలంటే ఇది దినానికి ఎంత మందితో ఎన్నిసార్లు పడుకోవాలనో లెక్క కట్టో. నీ లెక్కలో చిన్న బొక్కందరా కాసే. కాశీగా ఆడి ఇయ్యాల్సిన లెక్క కింద ఆడి ప్రాపర్టీ జమేసుకో, తప్పులేదు. ఆ కుర్చీ, ఆ బల్ల మా అత్తమ్మ, ఇవన్నీ ఆడి ప్రాపర్టీ. కానీ ఈ అమ్మాయి నా ప్రాపర్టీ. అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో తల దూరుస్తుండా. ఈ విషయం చాలా దూరం పోతుంది. దూరం యాడికబ్బా. ఈ అమ్మాయిని ఇడసకపోతే అందరినీ చంపి ఏడ్నే పూడిసి పెడతాగా. నువ్వు ఎంత తలగరేసినా ఏదో కుర్రాడు ఉడుకు రక్తం అని ఎలమందన్న చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఒక ఆడపిల్ల కోసం అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోకు. ఎలమందన్న ఎమ్మెల్యే అని తెలుసు కదా. నిన్ను తొక్కేయాలంటే 3 నిమిషాల పనే. సారా కావాలా, స్టువర్టుపురం కావాలా? సారా కావాలా, నా ప్రాణం కావాలా అని అడిగినా సారాయి కావాలి. సారా నాదే, స్టోట్ పొలం నాదే. అన్నయ్యతో చెప్పి వీటి సంగతి తర్వాత చూద్దాం. పద పద కాశీ. వదులు కాశీ, పద. రే కాశీగా పల్లాలో రేపటి నుంచి స్టోట్పురంలో దేవుడు పాట నాదే. స్టోట్పురంలో పనిచేసి ఏ గ్యాంగ్ అయినా ట్యాక్స్ నాకే కట్టాలి. నాగేశ్వరరావు కేర్ ఆఫ్ స్టోట్పురం కాదు, స్టోట్పురం కేర్ ఆఫ్ నాగేశ్వరరావు. ఎప్పటికీ వచ్చే దొంగ బంగారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బెసెంట్ నగర్ మనిషి సెంతిల్ కోసం నాగేశ్వరరావు అనుచరులు కాపు కాసి అతన్ని కిడ్నాప్ చేశారు. చెప్పరా, చెప్పా. సరికి ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది? శిపాడం ఒక జట్టికి వస్తుంది.
ఇక్కడ నుంచి షిప్ ఉండే ప్రాంతం దగ్గరగా 3 మైళ్ళు ఉంటుంది. నాగే వదినా ఏమైంది? సారాకి ఎల్లుండి పెళ్ళి. అన్ని రకాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. పాపా సునీ నైరే. ఏం చేద్దాం? ఇక్కడి నుంచి ఈపూర్ పాలెం 5 కిలోమీటర్స్, అక్కడి నుంచి తోటివారి పాలెం 10 నిమిషాలు. అమ్మోర్ గుళ్ళో పెళ్ళి. ముझसे शादी करोगे? దొంగతనమే చెప్పి చేస్తా. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని దొంగతనంగా పెళ్లి చేసుకోవటం. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. పెళ్లి మండపంలో అందరి ముందు తాళి కడతా. ఎవడొస్తాడో చూస్తా. మొదట అడ్డు వచ్చేదే మా నాన్న నాగి. నువ్వు కొట్లాటకు దిగితే మొదట కొట్టాల్సింది నాన్ననే. అది నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నాగి, మేరీ బాత్ సునో. ఒక్కసారి మన పెళ్లి జరిగిపోతే సబ్ ఠీక్ హో జాయేగా. బండ్లోడ్ చేయండి రా. మేరీ బాత్ సునో. నాగి బండి వచ్చిందిరా. ఎక్కడికైనా వెళ్తున్నారా? నీ గురించి అన్నీ తెలిసే లవ్ చేశాను నాగి. నీ పనిలో ఉండే రిస్క్ ఏంటో కూడా నాకు తెలుసు. ఏ కారణం వల్లైనా నువ్వు పెళ్లి టైంకి రాలేకపోతే मेरी बारे में सोचा? मेरी सिचुएशन क्या होगी? ప్లీజ్ నాగి, ఈ ఒక్క రోజు ఆగిపో. రేపొద్దున 5:30కి చీరాల రైల్వే స్టేషన్లో కలుద్దాం. మావుడు మాట ఇచ్చేశాడు. మీకు పెళ్ళై 3 నిద్రలు అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదమ్మా. ఏనాగి ఎంతనా? నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా. நம்ம சரக்கு ஒரு நேரம் ஆச்சுரா. வரசா கிளம்புங்க. నాగి యారిగాడు సిగ్నల్ ఇచ్చాడు. வரதுக்கு உங்களுக்கு இவ்வளவு நேரமா? சீக்கிரம் வாங்க. కంటైనర్ లోపల ఉన్న అన్ని బాక్సుల మీద చేపతల ఎడం వైపుకుంటుంది, కానీ బంగారం ఉన్న బాక్స్ మీద మాత్రం చేపతల కుడి వైపుకుంటుంది. ఏం నాగిది? ఇది సీల్ని కరిగించే ద్రవం. యారి మరి ఎక్కడ? ఏం కోటకుల్ల ఆంధ్ర పీడి. கொஞ்சம் நெருப்பு கொடுக்கறது. எண்ணூர்ல இருந்து பாண்டிச்சேரி வரைக்கும் ஏன் ஏரியாடா? இங்க சின்ன மீன் வாலாட்டினா கூட எனக்கு தெரிஞ்சிருடா. பெரிய சொரா மீன் கிட்ட இருந்து கூட தப்பிச்சிடலாம். ஏன் கிட்ட இருந்து தப்பிக்க தம் இருக்கடா அவனுக்கு? ये दम्मुपत्ति ಇನ್ನೂ ತಿರಿಲಿಯ உனக்கு? ஓ ஏரியான்னு சொன்ன உனக்கு தெரியாமலே உன் சறுக்கு தூக்கிட்டேன். இன்னும் மோதனம் நினைச்சேன், உன்னையும் ஆளுங்களையும் சொராக்கி விட்டு போயிட்டே இருப்பேன். என்ன நிறுத்த தம்மு உனக்கு இருக்கா? பார்வை பெரிய புலி மாதிரி இருக்கு. சவால் விட்டு என் சரக்கை எடுத்து போயிட்டான்பா.
అర్థమైందన్నా ఆణ్ణి నీ సరుకుని నీకు అప్పగిస్తా. వీడేంట్రా పోయిపోయి బీడితో వెళ్ళిపోయాడు. నీ అబ్బా అందుకే నా బీడి కాల్చొద్దని చెప్పేది. ఏమైందిరా? నాగి పోలీసులు రా. మన అనుకున్న చోట సరుకు దాచేయండి. నేను సారా దగ్గరికి వెళ్తున్నా. మీరు వేటపాలెం నుంచి ఓడ్రో మీదుగా మన ఊరు వెళ్ళిపోండి. రావేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? తాళిబొట్టు తీసుకొచ్చావా? కంగారు పడుకు, అది కూడా నేనే తెచ్చాను. క్యా హువా? ఏదో టెన్షన్లో ఉన్నావు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఆడపిల్లని నేను కదా టెన్షన్ పడాలి. నువ్వు కాల్చిన ఇద్దరు ఆసుపత్రిలో చావు బతుకులో ఉన్నారు. మద్రాసులో వారంట్ ఇష్యూ అయింది. అది ఇప్పుడు నువ్వు జైలుకి పోతే మళ్ళా నువ్వు జీవితంలో స్టూవర్ట్పురంలో కాలు పెట్టలేవు. సారా నాదే, స్టూవర్ట్పురం నాదే. నీ ప్రాపర్టీని కబ్జా చేస్తాండా. అడిగాను కదా, ఒక్కరోజు ఆగమని అడిగాను కదా. ఒక్కరోజు ఆగి ఉంటే మనం ఆ ట్రైన్లో ఉండేవాళ్ళం. ఈ తాళిబొట్టు నా మెడలో ఉండేది. నాకిప్పుడు కూడా 2 చాయిస్లు ఇచ్చావు. ఏంటో తెలుసా? మా నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే ఆయనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. వీడు తీసుకెళ్లితే నచ్చినట్టు వాడుకుంటాడు. तुम हर बार पूछती हो ना, ఇది బెటరా అది బెటరా అని. చెప్పు, ఏది బెటర్? సార్ ముందు వాడిని తీసుకోండి. తీసుకురండి. సారా 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 వచ్చారా? నాగేశ్వరరావుతో శత్రుత్వమే కాదు, ప్రేమ కూడా ప్రమాదకరమే. కానీ పెంచిన తండ్రిని హత్య చేశాడు. ప్రేమించిన అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. పోలీసులు ఎంత కొట్టినా బంగారం ఎక్కడ దాచాడో ఆ విషయం వాడు చెప్పలేదు. క్రైమ్ మెడ్రాస్లో జరిగింది కాబట్టి వాడిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. अब क्या कहानी खत्म हो गई ना? స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది. ఏంట్రా సాపాడు ముట్టడం లేదురా? వేటాడి బతికే పులి బోన్లో ఉన్న మాంసమే పెట్టాలి. இது பொண்ணு சாமியோட ஜெயிலு. நான் சொல்றதுதான் செய்யணும், குடுக்கறதுதான் சாப்பிடணும், புரிஞ்சுதா? అయితే రేపు బయటికెళ్ళే తింటా సామే. ஏய், சவுத் இந்தியாவிலே பெரிய ஜெயிலு. 300 காசு, 14 அடி வாள், 80 வருஷம் ஆச்சு. இது வரைக்கும் இங்க இருந்து ஒருத்தன் கூட தப்பிக்கல. ஒருத்த ட்ரை பண்றா. நீ தப்பிச்சாதான் என்னால சொல்ல முடியும். ஒருத்த ட்ரை பண்றா.
ட்ரெயின் ஆன ஜாக்லின் கூட 5 இருந்து 6 அடி தான் சார் ஜம்ப் பண்ண முடியும். ஆனா இந்த செவரு 9 அடி சார். இந்த ஹைட்க்கு ஜம்ப் பண்ணனும்னா கிட்டத்தட்ட 70 కిలోమీటర్ స్పీడ్ లో వందాదా முடியும் సార్. అక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చిన అధికారులు నిర్ఘాంతపై చూశారు సార్. నాగి దూకిన గోడ అప్పటి నేషనల్ గేమ్స్ హై జంప్ రికార్డ్ కన్నా 5 మీటర్లు ఎక్కువ. ఒక ట్రైన్ జాగిలం దూకగలిగిన ఎత్తు కన్నా 3 మీటర్లు ఎక్కువ. டைகர் மாதிரி இல்லப்பா, டைகர் தான். అలా జైలు నుండి తప్పించుకున్న నాగేశ్వరరావు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. సారా చనిపోవడానికి తను దొరికిపోవడానికి కారణమైన ఎమ్మెల్యే తమ్ముడు కాశీ తలనరికి వాడి మనుషులు 24 మందిని ఊచకోత కోసి చంపాడు సార్. That's how this tiger turned into a man-eater. This guy is a serious threat. PM security beef up cheyandi. And everybody on their toes. Sir, sorry to interrupt you. I'm still not getting what's happening. PM ki enduku sir security beef up cheyadam? 48 గంటల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో రాబరీ చేస్తానని నాగేశ్వరరావు రాసిన లెటర్. ఇట్స్ ఎ థ్రెట్, ఇట్స్ ఎ ఛాలెంజ్. సార్, ఈ విషయం కాన్ఫిడెంట్గా ఉంచుతాను సార్. లేదంటే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ దాటి ఒకడు లోపలికి వచ్చాడన్న విషయం ప్రెస్ వరకు వెళ్ళిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరువు మొత్తం పోతుంది సార్. ప్లీజ్ సార్. మిస్టర్ విఐపి సెక్యూరిటీ, వాడు గోడ దూకి పారిపోవడానికి ఇదేమైనా సెంట్రల్ జైలు అనుకున్నావా? 3 వింగ్ పిఎం సెక్యూరిటీ. సంవత్సరాల తరబడి ప్రయత్నించినా కూడా పిఎం సెక్యూరిటీని ఎవరు బ్రీచ్ చేయలేకపోయారు. He may be good, but he is not good enough. I'll prove it. Follow me. So, as per your command, I made all the arrangements, sir. Good. All checked? Sir, Mr. Singh, go to gate 1 and you go to gate 2. PM किधर है? ऊपर है, सर. Security alert. Okay, sir. You go that side. Security, alert, alert. Open gate 3, man is coming. నువ్వేదో అన్నావు కదా శాస్త్రి, ఏదైనా చెప్పే చేస్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని. వేర్ ఇస్ ఏ సార్ వాడు ఎప్పుడు పిఎం సెక్యూరిటీ దాటడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు? ఆగు, ఎవరికది? मैडम के लिए साहब. మేడం కోసమా? Sorry, madam. Just a routine check. Sorry for the inconvenience. It's okay. Let the convoy leave. మేడం ఇక్కడ ఉన్నారంటే మరి మనలో ఎవరో ఒకరు సాయం చేయండి, వాడు లోపలికి రాలేడు. ఇప్పుడు నా ఆఫీసర్స్ అందరినీ అసెంబ్ల్ చేయండి. ఐ విల్ పర్సనల్లీ ఇంట్రోగేట్ దెమ్. అందరూ వచ్చారు సార్. లిస్ట్ మొత్తం చెక్ చేశాను, కానీ సార్తో వచ్చిన రాజు మాత్రం కనిపించడం లేదు. నాతో రావడం ఏంటి సార్? మీరే పంపించారు కదా నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి. సో ఐ థాట్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ పోలీస్. కౌన్ ఢిల్లీ పోలీస్. అతను మీతో వచ్చాడు, మీ అసిస్టెంట్ అని మేము అనుకున్నాం. అందుకే అతన్ని లోపలికి రావడానికి అలౌ చేశాం. బట్ సార్ నేను ఈ గొంతు గుర్తు పెట్టుకో. అడవిలో తిరిగేవాడికి పులి అలికిడి, ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసోడికి ఈ గొంతు వెనికిడి తెలియటం చాలా అవసరం. సార్ సార్ నరసింహరాజ్ సార్, ఢిల్లీ పోలీస్. ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది సార్.
నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్. అతను రోజంతా మీ పక్కనే ఉంటూ మీ సెక్యూరిటీ ప్లానింగ్స్ మొత్తం విన్నాడు. వచ్చినవాడు ఆంధ్ర పోలీసా ఢిల్లీ పోలీసా తెలుసుకోలేని పరిస్థితిలో మీరున్నారంటే షేమ్ ఆన్ యూ. ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్లీ వాడు 12 గంటలు ఇదే కాంపౌండ్లో ఉన్నాడు. వాడి దగ్గర గన్ ఉంది, నాకు ప్రాక్సిమిటీ ఉంది. వాడు ఏమైనా చేసి ఉండొచ్చు. మేడం, ప్రైమ్ మినిస్టర్ మాకు ఒక వారం టైం ఇవ్వండి. విల్ ఫైండ్ హిమ్ అండ్ ఎలిమినేట్ హిమ్. వాడి ఎన్కౌంటర్ న్యూస్ కూడా బయటికి రానివ్వం. అసలు వాడు ఇంత రిస్క్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? డబ్బు దొంగిలించడం వాడి టార్గెట్ అయి ఉంటే వాడికున్న టాలెంట్కి రిజర్వ్ బ్యాంక్ని కొల్లగొట్టగలడు. దిస్ ఇస్ నాట్ ఎ రాబరీ రాజ్పుత్, దిస్ ఇస్ అ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోండి అండ్ దెన్ ఎలిమినేట్ హిమ్. ఇలాంటి క్రిమినల్స్కి బ్రతికే అర్హతే లేదు. వాడు వదిలేసి వెళ్ళిన లెటర్ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నేను చెప్పినట్టుగానే వచ్చాను. చెప్పినట్టుగానే మీ వస్తువు ఒకటి తీసుకెళ్తున్నాను. దయచేసి మీ సెక్యూరిటీ వాళ్ళు ఉద్యోగాలు తీసేవద్దు. నన్ను ఆపడానికి వాళ్ళు 48 గంటలు చాలా కష్టపడి ప్రయత్నించారు. ఇట్లు టైగర్ నాగేశ్వరరావు, స్టోటపురం. సార్ నిజంగా వీడు చాలా మంచోడు సార్. ఇంతకీ వారు దొంగతనం చేసి తీసుకెళ్ళిందేంటి? లెక్కపోయిందన్నావు, ఏమైనా తిన్నావా? యారు చేసిన ఈడు పోస్టర్లు కనబడతా ఉంటాయి. చుట్టుపక్కలంతా ఈడు గురించి మాట్లాడుకుంటా ఉంటారు. పోలీసు వాళ్ళు ఈడు లొంగిపోయేదాకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనంట అంటారు. ఎవరన్నా ఈడు? పట్టుకుంటే 10,000 అంట అన్నారు. ఈడి నెత్తికి అంత లెక్క కట్టుండారా? ఈడు అంతరాక్షసురా? నీకు తెలిసిన రామాయణంలో రాముడు దేవుడు, రావణాసుడు రాక్షసుడు. ఒకసారి లంకకెళ్ళి వాళ్ళు చెప్పిన కథ విను స్వామి. రాక్షసుడిలో కూడా ఒక రాముడు ఉంటాడు. అంటే ఆడు గురించి నేను నిన్నదంతా అబద్ధమా? ఆకలి, అన్నం, ప్రపంచంలో ఈ రెండే నిజాలు. చెమటోచి కష్టపడితే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది, కానీ ఇక్కడ రక్తం వడ్డాల. ఆ రక్తం చూసి ఒకడి రక్తం మరిగింది. అప్పుడు దాని వయసు 18 ఏళ్ళు. ఎరా, అప్పుడు మీ నాన్న పనిలో పెట్టేశాడా? లేదన్నా, నేనే వచ్చేసా. జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? జైలుకి పోవడం అంటే కాదన్నా, బడికి పోవడం అంటే ఇష్టం. బడిలో నాది చోటపురం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా. అదే జైలుకి వెళ్ళామనుకో, వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా. చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా? చదువుకొని ఏం చేస్తావురా? అందరినీ చదివిస్తా అన్నా. చదువు కంటే గొప్పది ఏది లేదంటే కదన్నా. నాగి, నువ్వు దిగాల్సిన ఏరియా వచ్చింది. అన్నా, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్నా. వస్తా అన్నా. గుంటూరు రైల్వే స్టేషన్లో దొంగతనం కేసులో దొంగలు దొరికారా?
వీడే అయ్యా. ఎరా 5,000 రూపాయలు నగలు అమ్మేసుకుని వాడేసుకున్నావా? చెప్పరా ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పరా చెప్పరా చెప్పా చెప్పరా కొరక చెప్పరా కొరక ఎక్కడ తాకట్టు పెట్టావా? చెప్పా చెప్పరా కొరక చెప్పరా చెప్పా. ఏంటి ఇది? ఏంటిది? అబద్ధాలు చెప్తున్నారు. మా ఊరు మొత్తం అంతే. ఈ స్టోర్పురం పోలీసులు అంతా ఇంతే సార్. సగం సగం మాట్లాడుకొని అసలు దొంగలను వదిలేస్తారు సార్. ఇలాగే స్టోర్పురం నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసు రికవరీ కాలేదని రాసేస్తారు సార్. యు ఆర్ సస్పెండెడ్. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అయ్యా ఈ ఒక్కసారి దొంగ నగలు నువ్వు కలిసి డ్రామాలు అయ్యా వేయిస్తా. ఎలా కనపడతా నీకు? డబ్బులు తీసుకుని కూడా కనపడతా? చంపేస్తాను. 2 దెబ్బలకి కళ్ళు తేలేసాడు అదవా. గాడిద రక్తం తాగుతారు కదరా గాడిద నా కొడకల్లారా. 2 దెబ్బలు కూడా ఊర్చుకోలేరా? మీ స్టోట్పురం అందరి గురించి మా డిఎస్పీ దొరగారికి తెలిసిపోయింది. జిల్లాలో ప్రతి పెండింగ్ కేసుకి మిమ్మల్నే పట్టరమ్మన్నారు. ఇలా ముస్లిం ముతక మూర్చరోగులు కాదు, మంచి దిట్టంగా ఉన్నోళ్ళు కావాలా? అడుగు నిగనిగలాడుతున్నాడే ఆడు ఈడు రే ఆడు రే ఆడు. పడతాను. స్టోర్పురం సెంటర్లో 10 మంది పోలీసుల్ని సాగుగొట్టిన కేసు. రే నాగి బలిసిందా? పోలీసులనే కొడతావా? పాట మొదలు పెడదామా? పాడక్కర్లేదురా నాగి, కేసు నా మీద వేసుకుంటా. పోలీసులనే కొడతావరా? పోలీస్ స్టేషన్కి రారా, నీ పని చెప్తా. గుర్తుపట్టారయ్యా? జైల్లో చదువు చెప్పిస్తారనే ఆశతో లేని నేరం నెత్తినేసుకుని వెళ్ళి పోలీసుల దెబ్బలకి ఎలా అయిపోయాడయ్యా. ఇలాంటి పిల్లల్ని బడిలో చేర్చుకుంటే చుట్టూ ఉన్న 10 మంది పిల్లలు పాడైపోతారు. అలాంటి 10 మంది మధ్యన మాలాంటోడు ఒక్కడైనా బాగుపడతాడేమో ఆలోచించండి. దొంగతనం మా రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది. మారాలన్న ఆశ ఉంది. మారటానికి ఒక్క అవకాశం ఉండయ్యా. మరి ఈ పిల్లల పుస్తకాలకి భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఆ బాధ్యత నాదయ్యా. మొత్తం నేను. స్టూవర్ట్పురం పిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు అనుకున్నాడు నాగి. కానీ నడక నేర్పించడంతో పాటు దారి చూపించే బాధ్యత కూడా తన మీదే ఉందని నాగికి ఆ రోజే అర్థమైంది. రత్నం ఏం చేసావురా? ఈ ఎవరికి చదువుకోవడం వల్ల దొంగతనం కూడా సరిగా అప్పలేదురా. పోలీసులు తరుగుతుంటే పారిపోయి చాట్లో దాగున్నాడు. తప్పు నాదిరా అది. దొంగతనం రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉందని చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఆ పరిస్థితులు అప్పటికిప్పటికి ఏం మారలేదన్నా. నువ్వు చదివించిన చదువు, మీరు సంపాదించిన సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే అప్లికేషన్ ఫామ్ లో స్టూవర్ట్పురం అని పేరు చూడగానే రిజెక్ట్ చేస్తున్నారన్నా. అవునన్నా, అదృష్టం బాగుండి ఇంటర్వ్యూ దాకా వెళ్తే మీది స్టోర్పురం కదా, నా పాకెట్లో పర్స్ కొట్టి చూపిస్తావా అని అడిగాడంటన్నా. అవన్నీ దాటుకొని ఉద్యోగం సంపాదించిన పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదన్నా. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న అందరికీ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి. చిన్నతనంలో నా ఆకలి తీర్చడానికి మా అమ్మ నాన్న దొంగతనం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను దొంగతనం చేశాను. ఆకలికి అన్నానికి మధ్య దూరం అలాగే ఉండిపోయిందన్నా. చదువు చెప్పించడమే కాదు, ఉపాధి కూడా మనం ఇద్దాం. దానికి ఏం చేయాలో చెప్పండి రా.
అన్నా మన ఊర్లో పొగాకు ఫ్యాక్టరీ పెడదామన్నా. అవునన్నా, మనది పొగాకు పండే చోటు. ఇక్కడ పండిన పొగాకుకు ప్రపంచం మొత్తం మంచి గిరాకీ ఉంది. మనమే రైతుల నుంచి నేరుగా పొగాకు కొని మన ప్రాసెసింగ్ యూనిట్లో వాటిని ప్రోడక్ట్స్గా మార్చి మార్కెటింగ్ చేయొచ్చు. ఇది మంచి ఆలోచన అన్నయ్య. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, చదువులేని వాళ్ళకి కనీసం ఉపాధి అయినా దొరుకుతుందన్నా. కష్టపడి చేయడానికి ఒక పని, నిజాయితీగా బ్రతకడానికి ఒక అవకాశం, అదే మన ఫ్యాక్టరీ లక్ష్యం అవ్వాలన్నా. ఐడియా చాలా బాగుంది, కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి కదా. టొబాకో బోర్డుకి అప్లికేషన్ పెడదాం. మరి ఫ్యాక్టరీ పెట్టడానికి అయ్యే ఖర్చు? ఆ డబ్బు కోసమే తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళొద్దని ఎంత బతిమాలినా మద్రాసు వెళ్లి దొంగతనం చేశాడు. ఆ ప్రయత్నంలోనే తను ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాడు. బంగారం ఎక్కడ దాచావరా చెప్పరా? అది బంగారం కాదురా, స్టోర్పురం భవిష్యత్తు. ప్రాణం పోతున్న చెప్పను. సార్, వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. బయట పరిస్థితి కూడా బాగలేదు సార్. క్రైమ్ జరిగింది మద్రాసులో కాబట్టి ఇతన్ని తమిళనాడు పోలీసులకు అప్పగించాలి సార్. పోలీస్ దెబ్బలకి నాగి శరీరం అలసిపోయినా అతని ఆశయం మాత్రం అలసిపోలేదు. ప్రేమించిన అమ్మాయితో పాటు 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన బాధపడలేదు. ఏరా యారే, ఫ్యాక్టరీ పనులు మొదలెట్టారా? మన వాళ్ళందరూ పనిలో ఉన్నారా? నాకు కూడా ఫ్యాక్టరీలో పనిస్తారుగా. జైలుకి వెళ్ళి వచ్చినోడికి పని ఇవ్వరు అని అనకు రోయ్. టైం వేస్ట్ అన్నా. ఈ నా కొడుకులకు ఏం తెలియదు. బంగారం ఎక్కడ్రా? మాకు తెలియదు సార్. ఇదేందో తెలుసా? ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి కావాలని టొబాకో బోర్డుకి మీరు పెట్టిన అర్జీ. పొగాకు కట్టుకునే దానికి తాహతలేని బికారి నా కొడుకులో ఫ్యాక్టరీ కట్టడానికి దుడ్డు ఏడ నుంచి వచ్చినాయిరా? మద్రాసు నుండి నాగిగాడు కొట్టుకొచ్చిన బంగారమేగా. ఆ బంగారం కోసమే నాకన్నా జైలుకి వెళ్ళాడు. మమ్మల్ని ముక్కలు ముక్కలు కింద నరికినా కూడా ఆ బంగారం ఎక్కడుందో మాకు తెలీదు. నేను అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ పోతున్నా. తిరిగి వచ్చేసరికి బంగారం ఉండాలా? స్వామి, అన్న వదిలేండి అన్న. వదిలేండి అన్న. రాజు, మాకేం తెలియదన్నా, మమ్మల్ని వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న, ఆ బంగారు గురించి మాకు తెలియదు అన్న. మా చెల్లికేం తెలియదన్న, నన్ను వదిలేండి అన్న. మమ్మల్ని నమ్మన్న. బంగారం ఏడుండదు. నిజంగా బంగారం ఎక్కడుందో మాకు తెలియదన్న. మమ్మల్ని వదిలేండి అన్న. చూడండి రా, చూడండి. నా కొడుకల్లారా? కళ్ళు తెరవండి రా, కళ్ళు తెరవండి. చూపు తిప్పినా కళ్ళు మూసినా దీనికి ఇక్కడ చెప్తా, నీ చెప్తా. చెప్పు. చెప్తా. ఎక్కడ ఎక్కడ? కాలేజ్. కాలేజ్లో? హాస్టల్? హాస్టల్ పక్కన? స్వామి వద్దు. హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన? స్వామి వద్దు, చెప్పొద్దు. హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన. మిగిలింది వీడు ఒక్కడే. వీడు కూడా పోతే బంగారం ఏడుందో చెప్పేదానికి ఎవ్వడం మిగలడు. వీడి చేత నల్ల మంది మింగించండి. ఆ మత్తులో నిజం అదే బయటకు వస్తుంది. అంత నా వల్ల జరిగిందిరా.
బంగారు చూడెత్తారుంటే భద్రం అనుకున్నా కానీ సార్ సార్ ఆ నాగేశ్వరరావు జైలు నుంచి తప్పించుకున్నాడు సార్. రాడే మనోడు 40 మంది ఉన్నారు. ఆడు తప్పించుకొచ్చిన జైలుకి 400 మంది కాపలా ఉన్నారు సార్. ముందు ఎక్కడి నుంచి బయలుదేరండి. నా కొడుకు వచ్చినట్టు ఉండాడు. నరికేంద్ర వాడిని. ఏంద్ర చూస్తుంటారు, పోయి నరికేయండి. అంతే కాదు, హెచ్చరిక, నెత్తురుతో రాసిన హెచ్చరిక. నాగేశ్వరరావు కాదు, టైగర్ నాగేశ్వరరావు. ఎప్పుడు ఏ చిన్న వయసులోనో ఇంకిపోయిన కన్నీళ్లు, సారా చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్లు. చాలా ఏళ్ల తర్వాత ఆ కళ్లకు తడి స్పర్శ తెలిసింది. స్టోట్పురం మొత్తం పోలీసు గస్తీ ఉంది మావయ్య. ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. అక్కడుంటే ప్రమాదం అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళకి ప్రమాదం. ఇక్కడి దాకా రావాలంటే నీకో మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు. మీ అమ్మ పోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు. వయసు వచ్చాక మనని చూడలేదు గాను అసలు. బాగానే అన్నావు. బావ 10 రోజులు ఉంటాడంట. నిన్ను చూస్తే పడిపోతానన్నావుగా. చూస్తా. 10 రోజులెందుకు? ఒక్కసారి నన్ను ఇలా చూశాడంటే నన్నే చేసుకుంటానంటాడు. ఆ మనీ బాగున్నావా? బావ వచ్చినాడు. ఎండి చేపలేపమ్మా. ఏంటి చూడట్లేదు? నన్నే చూడవా? అయితే అన్నం తక్కువ పెడతా. అడగడానికైనా నన్ను చూడాలిగా. మనీ చేపలు ఎప్పుడు బాగా చేస్తుందిరా. నాకు ఎక్కువ ఎండు చేపలు అంటే చాలా ఇష్టం మామ. ఇంకా చూడవా? అయితే కూర కూడా తక్కువ వేస్తా. ఇప్పుడు ఎలా అడగకుండా ఉంటావో చూస్తా. అక్క, నిన్నడిగే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? అవును. వాడికి రెండో పెళ్లి తెలుసా? తెలుసు. వాడికి నీ అంత కూతురుందంట. అవును. అన్నీ కుదిరితే వాడి పెళ్లితో పాటు కూతురు పెళ్లి కూడా చేసేస్తాడంట. మరి బావంటే ఇష్టమన్నా? అందుకేగా ఈ పెళ్లి చూపులు. ఇప్పుడు చెప్పు, బావకొక్కసారి ఇలా కనపడ్డాననుకో. వసే ముస్తాబ్ చేసుకొని బావ కనిపించడం కోసం పెళ్లి చూపులకి సరే అన్నావా? ఇంకా బతికే ఉన్నారు. మన పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బావా. నువ్వు రాబోతు చాలా దారుణం జరిగిపోతే బావా. సార్, పోలీసులు కట్టిన మా పేరు పెడితే జీవితంలో మాకు ఉద్యోగం రాదు సార్. మా నాన్నలాగా తాతలాగా దొంగలుగానే మిగిలిపోతాం సార్. చావడం అంటే మనిషి పోవడం కాదురా, మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు,
ఆ కల చచ్చిపోవడం, ఉద్యోగాలు చేసుకుని నిజాయితీగా బతకాలన్నా మీ కల చచ్చిపోవాలా? కన్నబాబు బిఎఫ్ ఫస్ట్ క్లాస్ సార్. బిఎఫ్ ఫస్ట్ క్లాస్ మీద లూటీ కేసేంద్రా. సార్ దర్జాకి తగినట్టుగా ఉంటది. మర్డర్ కేసు ఎట్టండి. కావల్లో మనోడి మీద మర్డర్ కేసు ఉంది, పోలీసులు ఎతుకుతున్నారు. ఆ కేసు కూడా వేసుకో. అయ్యా అయ్యా అయ్యా, నా తమ్ముడు వదిలేండి అయ్యా. అయ్యా, వాడి జీవితం నాశనం అయిపోద్దయ్యా. నాకు తెలుసప్పా నువ్వు వస్తావని. ఇప్పుడు చూడు, చుట్టూ 100 తుపాకులున్నాయి. నేను నీ మాదిరి గొడ్డలి దింపేసి వెళ్ళిపోను. నీ గుండె సప్పుడు ఆగేదాకా గుళ్ళు దింపుతూనే ఉంటా. నీ తూటాలతో ఒళ్ళు జల్లెడపడ్డా అడుక్కో తల నరుక్కుంటూ నీ తలదాకా వచ్చేస్తా. కాల్చిపడైన నా కొడుకుని. గన్ పౌడర్ సార్. మదరాసు దొంగతనానికి 30 కిలోలు తెచ్చా. ఆడ 5 కిలోలతోనే పని అయిపోయింది. మిగతా 25. మల్లిక, సుమతి, ఏందిరా చూస్తున్నారు? కాల్చేయండి వాణ్ణి. ముందు మందుగుండుతో ఓలీ అయిపోయింది, ఇప్పుడు తుపాకులు పేలిస్తే దీపావళి మొదలైపోద్ది. నిజమే సార్, గన్ పౌడర్ హైలీ ఎక్స్ప్లోజివ్. చిన్న నిప్పుడ వచ్చిన ఆ స్పార్క్ కి మొత్తం కాలిపోతాం. తెరవటం, తలలు తరగటం నేను నా 8వ ఏటనే చేశాను. కానీ నిన్నిప్పుడు చంపితే అమర్ రహే అని నీ శవాన్ని ఊరేగిస్తారు, శిలా విగ్రహాలు కట్టేస్తారు. నువ్వు ఆపాలనుకున్న ఫ్యాక్టరీ ఊరికి రావటం నువ్వు చూడాలి. ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిన రోజున నీ తల తీసుకెళ్ళిపోతాను. నీమే తొట్టు. జీతానికి పనిచేసే నా కొడుకులు వీడిని చంపటం వీళ్ళ వల్ల కాదన్నా. వీడిని చంపటానికి బతుకుతున్నాడు ఒకడున్నాడు, సిఐ మౌళి. వాడికి వీడికి చాలా పాత లెక్కలున్నాయి. ఒకసారి దానికోసం నాగి తనను కొట్టాడని సిఐ రికార్డుల్లో రాయించాడు. నిజానికి సిఐ మౌళియే ఆ సాని దాని మీద పడ్డాడు. అయితే చూపించు. పిలిపించండిరా. ఎందుకే నీకు నాగంటే అంత ఇట్టాం? నేను ఈ పనిలోకి వచ్చేసరికి నాకు 12 ఏండ్లు. సవత్తాడకుండానే సానిదాన్నైపోయాను. మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది, ఒకరోజు పని చేయాలంటే కష్టం ఉంటుంది అని ఆలోచించాడు చూడు. అక్కడ నచ్చేశాడు. నేను మౌళి కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయి నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు. నువ్వేమో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు, కానీ చూపించట్లేదు. సర్లేవే, ఈసారి చూపిస్తాలే. చూపిస్తావుగా? మునుస్వామి గురించి నీకు తెలుసుగా. రెండో పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది. మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. లగ్గం పెట్టించండి నాన్న. ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా. ఆలోచించుకునే చెప్తున్నాను నాన్న. నాగి, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా? వెనక చెల్లుందని త్యాగం చేస్తున్నావా? పెళ్లి ఖర్చులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. మావయ్య, మంచి సంబంధం ఉంటే చూడు. అవసరం లేదు మావయ్య, నేను మనీతో కొంచెం మాట్లాడాలి. వాడికి పెళ్ళం ఉండగా 2వ పెళ్లి చేసుకుంటున్నాడు. రేపు నువ్వు ఉండగా 3వ పెళ్లి చేసుకుంటే ఒక సవతితో సర్దుకునేదాన్ని 2తో సర్దుకుంటానులే. చూడు బావా, మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో, ఇంకెవరూ నచ్చరంతే. నచ్చని వాడు మొదటి పెళ్ళోడైతే ఏంటి, రెండో పెళ్ళోడైతే ఏంటి. ఎండు మెత్తళ్ళు తింటావా?
వేపుడు తింటావా పులుసు తింటావా? మణి నిన్నే. నిన్ను చేసుకోమని అడగడం లేదులే బావా. నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా. సరే, నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు. నాకు పెద్ద తేడా ఏముండదు. పులుసు పెట్టేస్తున్నా. నా గురించి నీకేం తెలుసు? మొత్తం స్టేట్ పోలీస్ నా కోసం వెతుకుతోంది. అరవ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా. అదే మద్రాసు జైలు నుంచి పారిపోయి వచ్చావంట కదా. నేను 24 మందిని చంపేశాను. ఆ ఎమ్మెల్యే గడు కూడా పోయి ఉంటే మొత్తం 25 అయి ఉండేది కదా. ఆణ్ణి మాత్రం వదలొద్దు బావా. నా జీవితంలో ఒక అమ్మాయి ఉండేది. లెక్క తప్పింది. ఒక్కమ్మాయి ఏంటి? చిలకలూరిపేటలో నువ్వు సరసవాడని సానిది లేదని విన్నాను. కనిపిస్తే కాల్చేయమని ఆర్డర్స్ ఉన్నాయి నా మీద. ఏ క్షణంలో ఎలా పోతానో నాకు కూడా తెలీదు. ఆ క్షణం వరకు నాతో ఉండు చాలు. అది ఒక్క క్షణమైనా చాలు. అది ఈ క్షణమైనా చాలు. ఏంటి? ఆ సిఐ మౌళికి మణిని దాచిపెట్టిన చోటు తెలిసిపోయిందయ్యా. దేవుడా, పెట్టాలంతా బయలుదేరాడయ్యా. నువ్వు ఒక పని చేయి. అమ్మ ఎక్కడుందో కనుక్కుని వెంటనే తీసుకురా. నువ్వు రే తగ్గడాలా, రే జగయ్య, అంత రండిరా. ఓ మరియ. మణి ఆచూకీ నాకు తెలిసిందని చెప్పగానే నీ ఎంగిలి మెతుకులు తినే ఈ పోలీస్ కుక్క నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నాకు తెలుసురా. నొప్పులు భరించలేకపోతాంది. వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. ఏదో నాకు తెలియదు, కానీ ఈ క్షణం నిన్నెలా చూస్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. నీలాంటి మనుషుల్ని పుట్టించినందుకే ఆ దేవుడి మీద నమ్మకం పోయింది నాకు. పురిటి నొప్పులు దానికొస్తుంటే నువ్వరుస్తున్నావేంటే? పో ఇక్కడి నుంచి. మీ అందరికీ ఒక చిన్న చరిత్ర చెప్పాలి. స్వాతంత్ర్యానికి ముందు జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో 1000 మంది భారతీయుల మీద 50 మంది బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. 100 మంది చనిపోయారు. అంత దారుణం ఎందుకు జరిగిందో తెలుసా? సైన్యాన్ని చూడగానే జనం వెనక్కి పరిగెత్తారు. అదే 1000 మంది భారతీయులు ఆ 50 మంది సైన్యం మీదకి దూసుకొచ్చుంటే చరిత్ర వేరుగా ఉండేది. ఏంటే నువ్వు జనాల్ని రెచ్చగొడుతున్నావా? ఒక్క తుపాకీతో 100 మందిని భయపెట్టొచ్చు. నిజంగా చంపాల్సి వస్తే దాంట్లో 6 గుళ్లే ఉంటాయని గుర్తు చేస్తున్నాను. 6 తుటాల్లో 1 నాది, రెండవది నాది, మూడవది నాది, నాలుగవది నాదే, మిగిలింది నాద్రాని అప్ప. సార్, పరిస్థితి చేయి దాటిపోయేలాగుంది. పదండి సార్, వెళ్దాం. ముందు తను లోపలికి తీసుకెళ్ళండి. రండమ్మా, సాయం ఆవిడెవరు? ఆవిడ హేమలత గారిని. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ ఊరికి ఏదైనా మంచి జరిగిందంటే ఆవిడ అడుగు పెట్టడమే. మా జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఆవిడ తన పద్ధతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. దారులు వేరైనా
నాగి తేవాలనుకుంటున్న మార్పు ఆవిడ కూడా కోరుకుంటుందని దివాకర్కి అర్థమైంది. అందుకే దివాకర్ ఆవిడ్ని కలిసి, నాగి, హేమలత లవణం గారు మన ఊరిని మార్చడానికి వచ్చారు. ఈవిడ కూడా నీలాగే చాలా... ముందు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పు. నువ్వు ఊరిని మార్చాలనుకుంటున్నావు, కానీ దానికి ముందు నువ్వు మారాలి నాగి. మార్పు ఎప్పుడు మనతోనే మొదలవుతుంది. నువ్వు చేయాలనుకునే పనిని సక్రమమైన మార్గంలో నేను చేస్తాను. నువ్వు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీ నేను పెడతాను. పోలీసులకు లొంగిపో. ఫ్యాక్టరీకి కావలసిన డబ్బు ఎలా వస్తుంది అనేగా మీ అనుమానం? కావలసిన డబ్బుని చందాల రూపంలో నేను సేకరిస్తాను. చందాల రూపంలో డబ్బు వస్తుందేమో, కానీ ఫ్యాక్టరీకి అనుమతి రాదు. ఎల్లమంద రానివ్వడు. అడుగడుగున అడ్డుపడుతూనే ఉంటాడు. ఎలా మంది అడ్డుపడితే అమ్మ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి మన సమస్య చెప్తుంది. నువ్వెక్కడికి వెళ్తావురా? మనుషుల్లో కూడా చోట్లేదు ఎవరు మనల్ని. ఊర్లో కోడి కుక్క మేక అంతా మనము అంతే. సమస్య చెప్తే ఎవడ వెండవు. మనమే సమస్య అవ్వాలి. అంటే నేను నా పద్ధతిలో ఫ్యాక్టరీ సాధించలేనని నీ అనుమానం? అనుమానం కాదు, నిజం. నేను ఫ్యాక్టరీ తీసుకొస్తే లొంగిపోతావా? శంకుస్థాపన జరిగిన రోజు సంఖ్యలు వేసుకుని నేనే జైలుకి వెళ్ళిపోతాను. సరే. మేడం, ఏంటండి ఇది? మీరు కూడా ఇంతేనా? గెలిస్తే ఏం కావాలో అడిగారు, ఓడిపోతే ఏం ఇస్తారో చెప్పలేదు. ఏం కావాలి? అది గెలిచిన రోజు అడుగుతాను. తప్పు చేస్తున్నావు నాగి. జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. రాయాలి. ఇన్లైన్ లెటర్ ఒకటి తీసుకుని రా. ఎవరికి? ప్రధానమంత్రికి. రోజు ఆమెకి కొన్ని వేల సమస్యలు ఉన్నాయని ఉత్తరాలు వస్తుంటాయన్నా, కానీ మన సమస్య ఎందుకు పట్టించుకుంటారు? మనకి సమస్య ఉందని చెప్తే ఎవడో పట్టించుకోడు. అదే మనమే సమస్య అయితే వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. నన్ను వదిలేనాగి. నీకు కావాల్సింది బంగారమే కదా. బనగానపల్లి బ్యాంకులో లాకర్ నెంబర్ 26లో ఉంది. నన్ను వదిలేనాగి, నన్ను వదిలే. నాగి, మనొచ్చింది. నీకిష్టమైన చేపల పులుసు తెచ్చా, తిను బావా. వెళ్దాం. ఎక్కడికి? ఫ్యాక్టరీ పర్మిషన్ వచ్చేసిందంట బావా. రేపే శంకుస్థాపన. అయితే ఫ్యాక్టరీ మొదలైతే లొంగిపోతానని మాటిచ్చావు కదా. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పద బావా. కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. రే దేబెట్రారా. ఎక్కడికి? మళ్ళీ దొంగతనానికా? లొంగిపోతే నీ ప్రాణానికి ఏ హాని ఉండదని అమ్మ మాటిచ్చింది బావా. నీకేమైనా జరిగితే వీళ్ళేమవ్వాలి, నేనేమవ్వాలి? ఇప్పుడైనా ఆలోచించావా? వీళ్ళకేం కాదు, ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎప్పుడు నీ పక్కనుండే మారి, వీరా, సూర్యనే కాపాడుకోలేకపోయావు. ఎక్కడ ఉండే మమ్మల్ని ఏం కాపాడతావు? పెళ్లికి ముందు నేనేం చెప్పినా నువ్వు వినలేదు, ఎందుకంటే నా మీద ప్రేమ. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు, ఎందుకంటే పిల్లల మీద ప్రేమ. జాగ్రత్త మని వెళ్ళు. సరే. మణి, నాగేశ్వరరావు ఒప్పుకోలేదా? నాగి తనకు దొరికిన ఆఖరి అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ కాపాడలేరు. కూంబింగ్ మొదలు పెట్టండి, అడవి మొత్తం జల్లడ పట్టండి. అవసరం లేదు. నాగేశ్వరరావు ఎక్కడున్నాడో నేను చెప్తాను. మణి వద్దు. నువ్వుండు బావా. మీకు కావాల్సింది నేను చెప్పాలంటే నేను అడిగిన దానికి మీరు ఒప్పుకోవాలి. ఏంటది?
బావ కనిపిస్తే కాల్ చేయమని మీరిచ్చిన ఆర్డర్ వెనక్కి తీసుకోవాలి. ఆల్ రైట్. మణి, నాగి అమ్మ ముందు లొంగిపోవడం వేరు, పోలీసులు అడవులోకి వెళ్ళి వాడిని పట్టుకోవడం వేరు. ఈ చెయ్యని అసలు నమ్మలేమమ్మా, వద్దు. మణి, ఎస్పీ గారు నా ముందే మాటిచ్చారు. నాగి ఎక్కడున్నాడో చెప్పమ్మా. చెప్పు, నాగేశ్వరరావు ఎక్కడున్నాడో చెప్పు. పెద్ద వచ్చాడు. మల్లయ్య, ఏమైంది? ఆ నాగాడు బనగానపల్లి బ్యాంక్ కొట్టడానికి పోయినాడంట. పోలీసులు ఆయన్ని పట్టుకోవడానికి పోయినారు. పోలీసులకి ఎవరా చెప్పారు? ఇంకెవరు చెప్తారయ్యా? అదిగో ఆడ పెళ్ళమే చెప్పింది. ఎంత పని చేశాం మని. బ్యాంకు కొలగొట్టి బంగారు బానే తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని భద్రంగా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలి. వండి ఎక్కడ? ఇక్కడే బావా, ఇంకో పర్లంగా. వాడు బ్యాంకులు కొల్లగొట్టి ఉడాయిస్తూ ఉంటే పోలీసులు వాడి కోసం మా బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. ఊరికి కావలసినన్ని వచ్చాక కూడా ఇంకా దొంగతనం చేస్తున్నాడండి. ఏంటి అర్థం? ఊపిరి పీల్చుకున్న ఊరోళ్ళ కోసం అన్నట్టు నమ్మించాడు. కడుపులో ఇంత కుట్టుందనుకోలేదయ్యా. ఎన్ని నదుల మంచినీళ్లు తీసుకొచ్చి పోసినా ఆ సముద్రపు నీరు ఉప్పగానే ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఎంత మంచి చేసినా బుద్ధి మాత్రం తప్పుగానే ఆలోచిస్తుంది. ఏమర్థం చేసుకున్నారా మీరాడ్ని? పరిగెత్తే రైల్లో, సముద్రంలో తేలే ఓడల్లో కూడా దొంగతనం చేయగలడ్రా వాడు? 300 మంది గార్డ్స్, 14 అడుగుల గోడలు ఏవి వాడిని ఆపలేకపోయాయి. దేశ ప్రధానమంత్రి ఇంటికెళ్లి సవాల్ చేసి గెలిచాడ్రా వాడు. వాడు కావాలనుకుంటే చెయ్యలేని పనేది, కాలి కిందకి రాని పదవేదిరా. ఈ అమ్మ దయ వల్ల ఊరికి రోడ్డు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఫ్యాక్టరీ వచ్చింది. వాడు సాగు కౌరు తొందరగా తెలిస్తే పేడ ఎరగడైపోతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను.
ఆవిడ అర్జీలు పెడితే ఉత్తరాలు రాస్తే మాత్రమే ఈ ఊరికి కరెంటు రాలేదురా. తన ప్రాణాలకి తెగించి నాగేశ్వరరావు చీకట్లో పరిగెడితే ఈ ఊరికి వెలుగు. పోలీసులని కవ్వించి చీకట్లో పరిగెత్తాడు. అతనికి చీకటి బాగా అలవాటు. అతన్ని పట్టుకోవాలంటే కరెంటు కావాలి సార్. పోలీసులే వెళ్లి కరెంటు కావాలని అడిగేలా చేశాడు. వాడిని పరిగెడుతూ నాగేశ్వరాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు సార్. వెహికల్లో పోవడానికి రోడ్ లేదు సార్. వి నీడ్ ప్రాపర్ రోడ్ ఇన్ ది విలేజ్. ఆ రోడ్డు దారుతో వెయ్యలేదు, వాడి నెత్తురుతో వేశారా. మరి నాతో ఎందుకు పందెం కాశాడు? హేమలత లవణంగాన్ని ఛాలెంజ్ చేయడం, ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించేలా చేయడం ప్లాన్లో మొదటి అంకం. దొంగతనం చేసిన డబ్బుతో ఫ్యాక్టరీ కట్టిస్తే ఇల్లీగల్ అని ఆపేస్తాడు. అందుకే నారాయణ సేట్ ద్వారా డొనేషన్ రూపంలో ఆ డబ్బుని హేమలత గారికి అందేలా చేయడం ప్లాన్లో రెండో అంకం. చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడూ వదలలేదురా, కానీ ఈసారి నన్ను వదిలేయాలి బావా. ఊరి కోసం, ఊరి బాగు కోసం పోలీసులకి వాడిని వాడు ఎరవేసుకుని అడవిలో జంతువులా బతుకుతున్నాడురా. బనగానపల్లి బ్యాంకులో జనం డబ్బు దోచుకోవడానికి వెళ్లలేదు. ఆ బ్యాంకు లాకర్లో ఎలమంద దాచిన బంగారం కొల్లగొట్టి సేటికివ్వడానికి వెళ్ళాడు. ఇంత రక్తం పోతుంది ఏ బాబు, హాస్పిటల్ ఈ బాడీకి బుల్లెట్లు కొత్త ఏం కాదు. ఈ బంగారం మార్చి లవణమ్మ గారికి డబ్బు అందేలా చూడు. మేడం ప్రైమ్ మినిస్టర్, నాగేశ్వరరావు ఆట మొదలు పెట్టక ముందే తన ఆఖరి ఎత్తు ప్లాన్ చేసేశాడు. ఈ స్టూవర్ట్పురం ప్రజల అసహాయత మీద బతికే ఒక సిస్టమే ఉంది. పొలిటీషియన్స్, పోలీస్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరినీ దాటి ఫ్యాక్టరీ కట్టడానికి నాగేశ్వరరావు ఒక బ్రిలియంట్ స్కీమ్ వేశాడు. ఆ స్కీమ్లోని ఒక ముఖ్య భాగమే మీ ఇంట్లో జరిగిన దొంగతనం. ఏవో ఉత్తరాలు అవి రాసి స్టూవర్ట్పురం రిచ్ అప్లికేషన్ ఇస్తే మనం పట్టించుకోమని తెలుసు. అందుకే తను ఏం చేశాడు, మనకే ప్రాబ్లం క్రియేట్ చేసి మనమే స్టూవర్ట్పురం దాకా వెళ్ళి సమస్య తెలుసుకునేలా చేశాడు. మేడం ప్రైమ్ మినిస్టర్, దిస్ ఈస్ ద నోట్ హీ లెఫ్ట్ ఫర్ మీ. నేను అక్కడికి వస్తానని తనకి తెలుసు, వచ్చానని కూడా తనకి తెలుసు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, స్వార్థం లేని పని నిష్కామ కర్మ అని. దానికి మంచి చెడు, పాపం పుణ్యం ఏవీ ఉండవు. ఒకవేళ నాగేశ్వరరావుని పోలీసులు పట్టుకుంటే కోర్టులో నాగి తరపున నేను పోరాడతాను. అతన్ని అతి తక్కువ శిక్షతో నేనే బయటికి తీసుకొస్తాను. నువ్వు నాగే మనిషివని ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాను. నువ్వు మాత్రం నాగేశ్వరరావుని చూపించట్లేదు. ఏమైంది? ఎవరు? ఏంటి? ఏమైంది? ఈ దొంగన కొడుకు మా వాళ్ళ గురించి పోలీసులకు చెప్పడం వల్లే మా వాళ్ళని కాల్చారు. ఇది వీడిని నా చేతులతోనే చంపేస్తాం. ఆగు, నాగేశ్వరరావు వచ్చేవరకు ప్రాణాలతో ఉండాలి. నాగేశ్వరరావు వస్తాడా? ఈరోజు ఖచ్చితంగా నీకు నాగేశ్వరరావు చూపిస్తాను. నిజంగానా? నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకో. ఆడుతూ జాగ్రత్తగా ఉన్నా.
నాగేశ్వరరావు కోసం ఎదురు చూస్తున్నావా? వాణ్ణి చూడాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నావంట. వీడే నాగేశ్వరరావు. బాయ్స్, వీడిని యలమంద ఫ్యాక్టరీకి తీసుకురండి. సార్ నన్ను వదిలేను, నా బాణం వదిలేను, 5 బాణాలు ఇస్తాను. చెప్పినట్టే నాగేశ్వరం చూపించా కదే, ఇంకేంటి పోయి పక్క చదువు. ఏందిరా పులన్నారు, కుక్క మాదిరి గొలుసులేసి కట్టేశారు. అయ్యో, రక్తం పోతా ఉంది. నువ్వు నా తమ్ముడిని చంపావు, నా గుండెల్లో గొడ్డలి దింపేశావు. అయినా నీ ప్రాణం పోకుండా కాపాడుతున్నా. ఎందుకో తెలుసా? చావడం అంటే మనిషి పోవడం కాదురా, మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు, ఆ కల చచ్చిపోవడం. సార్, స్టోర్ట్ పురాన్ని మార్చాలన్న ఆడి కలని మీరు చంపేయండి, ఆడిని నేను చంపేస్తా. ఫ్యాక్టరీ అనుమతిని రద్దు చేస్తూ నిన్న సీఎం ఇచ్చిన ఆర్డర్, నిన్నే హైదరాబాద్ వెళ్ళా, సీఎంని కలిసి వచ్చా. ఆ సీఎంకి స్టూవర్ట్పురం వాళ్ళు అమ్మ తరపు చుట్టమా, అయ్య తరపు చుట్టమా? అందుకే అడగగానే అనుమతి రద్దు చేశాడు. నిన్ను చంపిన తరువాత నువ్వు చదివించిన వాళ్ళందరికీ మళ్ళీ మెడలో పలకలేస్తా. ఆడదాన్ని బలవంతంగా సానిదాన్ని చేసినట్టు మీ వాళ్ళని క్రిమినల్స్ని చేస్తా. అయ్యా, పార్టీ ఆఫీస్ నుంచి ఫోను. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మిమ్మల్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు, మీ మీద ఎంక్వైరీ పడిందంట. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, రేపు ఫ్యాక్టరీ శంకుస్థాపనకి సెంట్రల్ మినిస్టర్ తోర్టుపురం వస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్నే సీఎంని కలిసి ఫ్యాక్టరీ విషయం మాట్లాడొచ్చాను. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? హత్య చేసిన వ్యక్తికి ఉరితాడేస్తాం, శత్రువుని చంపిన సైనికుడికి మెడల్ వేస్తాం. ఇట్ ఈస్ నాట్ ద యాక్ట్ బట్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ దట్ డిఫెన్స్ ద క్రైమ్. నాగేశ్వరరావు ఈజ్ నాట్ ఎ క్రిమినల్, హీ ఈజ్ ఎ సేవియర్. నువ్వు సీఎంని కలిసే ముందే నేను పిఎంని కలిసాను రా యలమందా. ఆ రోజే చెప్పాను, ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగిన రోజే నీ తల తీసుకెళ్ళిపోతానని. ఆ తల కోసమే ఇక్కడ దాకా తల దించుకొని వచ్చా. అవసరమైతే మొత్తం స్టూవర్ట్ పురాన్ని తగలెట్టేస్తాను. కాల్చి పడేయండి నా కొడుకుని. గొలుసులతో కట్టి పడేయటానికి కుక్కను అనుకున్నావురా టైగర్? మా మీద వ్యాపారం చేశారు, చదువుకోవటానికి అవకాశం ఇవ్వలేదు, చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వలేదు, ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వరా. నువ్వు లేకపోతే ఊరికి గండం ఉండదు, ఊరిని కాపాడటానికి నేను ఉండాల్సిన అవసరం ఉండదు. ఇద్దరికీ ఇదే ముగింపు.
నువ్వే గెలిచావు నాగి. మమ్మల్ని అందరినీ గెలిపించావు. ఏం కావాలో గెలిచినప్పుడు అడుగుతానని నాన్న గుర్తుందా అమ్మా? ఈ ఊరు కోసం ఏం చేశానో తెలీదు. తిన్న కోసం, నా పిల్లల కోసం ఏమీ చేయలేదు. వీళ్ళ బాధ్యత మీదేనమ్మా. బావా నీకేం కాదు. టైం లేదు మనీ. ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చు. నేను దొరికిపోతే మీరు దొరికిపోతారు. దుడ్డు దొరికిపోతే ఎలమందా దుడ్డివ్వడు. మన వాళ్ళందరూ ఆకలితోనే ఉండిపోతారు. నాగి, ఒక్కటి గుర్తుపెట్టుకో, మన చావు 10 మందిని బతికిస్తే ఆ చావు కన్నా గొప్ప గెలిపే లేదురా. నీ అబ్బాబే దొడ్డు నరకరా, నరకాయి. నీ వాళ్ళ కోసం నువ్వు చేసిన యుద్ధం, ఇచ్చిన ప్రాణం, చేసిన త్యాగం వృధా పోదు నాగేశ్వరరావు. ఈ ఊరున్నంతకాలం నీ పేరుంటుంది. కన్నీళ్లు పెట్టి నీ త్యాగాన్ని తక్కువ చేయను. శతఘ్నుల శబ్దాలతో సాగనంపాల్సిన సైనికుడివి నువ్వు. అకన్సో సెల్యూట్రియో. ఇక్కడి నుంచి చూస్తే మన ఊరెంత బాగుందో కదా. అమ్ము, గంట కొట్టారు, నేను వెళ్ళాలా? ఏంట్రా అంత కంగారుగా వెళ్తున్నావు? బడికి.